నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సన్యాసి అనగానే భోగ భాగ్యాలన్నింటినీ కూడా త్యజించి అన్నింటికి దూరంగా వాళ్ళు ఏదో దైవ నామస్మరణతో ఒక డివోషనల్ వేలో వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ముక్తి కోసం కొంత వాళ్ళ యొక్క సాధన కొనసాగుతూ ఉంటుంది. సహజంగా అది ఏ మతంలోనైనా ఏ ఒక్క విశ్వాసాలని సపోర్ట్ చేసిన వాళ్ళైనా సన్యాసత్వం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా ఇదే మార్గంలో ఉంటారు. కానీ అటువంటి సన్యాసులను కూడా ఇవాళ రాంగ్ ట్రాక్ ఎక్కించి బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకున్నటువంటి ఘటన తాజాగా జరిగినటువంటి థాయిలాండ్ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్లో నిజంగా ఆ అమ్మాయి ఎవరైతే ఇంతమంది సన్యాసుల్ని స్వామీజీల్ని ఉద్రేకపరిచి రెచ్చగొట్టి ఆమె మొగ్గులో దింపుకొని మరి చేసినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఆమె తప్పు కనిపిస్తోందా, సన్యాసులే కొంత రెచ్చిపోయారా, లేకుంటే ఆమె రెచ్చగోకిందా, ఏం జరిగింది? ఇప్పుడు ఈ వ్యవహారంలో అనేక విషయాలు, కొత్త విషయాలని వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ బయటకు వస్తుంటే, జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తుంటే ఏకంగా 80,000 వీడియోలు ఆమె తీసింది, ఇదంతా కూడా తెర మీదకి వస్తూ ఉంటే నిజంగా చాలా షాకింగ్గా కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇండియా నుంచి ఎక్కువ శాతం థాయిలాండ్కి వెళ్ళే టూరిస్టులు ఎక్కువ శాతం ఉంటారు. సో ఇక్కడ ప్రధానంగా ఒక స్వామీజీల్ని, సన్యాసుల్ని, బౌద్ధ మతంలో ఉన్నటువంటి మాంక్స్ని ఈ విధంగా చీట్ చేసి బ్లాక్మెయిల్ చేశారంటే మరి ఇండియన్ టూరిస్టులు థాయిలాండ్ని ఏ విధంగా నమ్మాలి? మరి నిజంగా టూరిస్టులు వెళ్ళే అవకాశం ఉంటుందా థాయిలాండ్కి నెక్స్ట్ ఫర్దర్గా ఈ స్కామ్ వెలుగు చూసిన తర్వాత? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అట్లాగే విశ్లేషకులుగా ఉన్నటువంటి రాహుల్ అయ్యర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, థాయిలాండ్ ఎపిసోడ్ మీరు చూసే ఉంటుంటారు, సహజంగా జరిగిన వ్యవహారం అంతా. ఈ ఘటనని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా నెక్స్ట్ మనం థాయిలాండ్ నమ్మాలి? థాయిలాండ్, బ్యాంకాక్ అనేది విలాసవంతమైన జీవితం గడపడానికి వెళ్తుంటారు మన ఇండియన్. ఈ మధ్య కాలంలో మనకు ఇండియాలో ఇలా ఎంజాయ్మెంట్ ప్లేసెస్, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్, సెక్షువల్లీ లీగలైజ్డ్ లేని ప్లేసెస్ ఉన్నాయి. జనరల్గా ఎవరైనా వెళ్ళి మందు తాగడము, డ్యాన్స్ వేయడము, రావడము, క్లబ్ కల్చరు, పబ్ కల్చర్ ఈ మధ్య కాలంలో మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్లో ఎక్కువైంది. కానీ ఊర్లలో ఖచ్చితంగా ఇవన్నీ నిషేధం, ఇవన్నీ తప్పు, ఇవన్నీ వెళ్ళకూడదని ఇప్పటికీ భావిస్తాం. కానీ థాయిలాండ్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్. ఇట్స్ ఎ హెవెన్ ఆన్ ద ఎర్త్ అంటారు. దేర్ ఆర్ ద 2 ప్లేసెస్ అండి. ఒకటి వచ్చి ఆమ్స్టర్డామ్, ఇంకోటి థాయిలాండ్. ఆమ్స్టర్డామ్ ఇస్ ఎ లీగల్, కంప్లీట్లీ లీగలైజ్డ్. దేనికైనా ఇట్స్ కంప్లీట్లీ లీగలైజ్డ్ ఆమ్స్టర్డామ్. థాయిలాండ్ లీగల్ ఏంటంటే సర్టెన్ ప్లేసెస్లో, అంటే వాళ్ళు అక్కడ ప్రాస్టిట్యూషన్, లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ కోసం వాళ్ళకంటూ ఒక కార్డ్స్ ఉంటాయి, ఐడి కార్డులు ఉంటాయి. ఐడి కార్డుల మీద నెంబర్స్, వాళ్ళకంటూ గుర్తింపు ఉంటుంది. వీళ్ళు చేయాలి, వీళ్ళకి మెడికల్ టెస్ట్లు ఉంటాయి, వీళ్ళకి ఖచ్చితంగా సెక్షువల్లీ ఎస్టీడీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఎవ్రీ 1 వీక్ ఆర్ ఎవ్రీ 1 మంత్కి వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి. ఎవ్రీ 3 మంత్స్కి HIV టెస్ట్ ఉంటాయి. ఎందుకంటే అది చక్రవర్తి పరిపాలన. ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ రూల్, ఇట్స్ ఎ కింగ్ రూల్. ఓకే, సో యాక్చువల్గా థాయిలాండ్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరు మగవాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా సన్యాసం తీసుకోవాలి. అది వాళ్ళ రూల్. అది వాళ్ళ రూల్. బౌద్ధ మతానికి ప్రసిద్ధిగాంచింది థాయిలాండ్. బౌద్ధ మతాన్ని వాళ్ళు పాటిస్తారు. బౌద్ధ మతం అంటే అతి కష్టమైన సన్యాసంలో, అతి కష్టమైన చర్యలతో 2027 నిబంధనలతో కూడిన సన్యాసం. అది 2027 నిబంధనలు ఉంటాయి వాళ్ళ సన్యాసం పుచ్చుకోవాలంటే. వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒక్కరోజైనా సన్యాసం తీసుకోవాలి. ఒక్కరోజు వాళ్ళ జీవితం సాగించాలి. అది పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఎవరికైనా సరే. దాంట్లో ముఖ్యమైనది ఆడవాళ్ళని చూడకూడదు, ఆడవాళ్ళు ఇచ్చే కానుకలు చేతుల్లో తీసుకోకూడదు. వాళ్ళు ఎవరైతే వచ్చి ఏదైతే భిక్షగా వేస్తారో అదే తినాలి. అది వాళ్ళ జీవితం. వాళ్ళు హస్తప్రయోగాలు చేసుకోకూడదు, ఫీలింగ్స్ రాకూడదు అస్సలు. అలాంటి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళలో 11 మంది ఒక అమ్మాయి చేతిలో పడి మోసపోయి 3 సంవత్సరాలుగా 102 కోట్లు పోగొట్టుకున్నారు. ఆ 102 కోట్లు సన్యాసాలకు ఎక్కడి నుంచి వస్తాయి? సన్యాసులకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బౌద్ధ మతానికి సపోర్ట్ ఇచ్చే స్పాన్సర్స్ ఉంటారు, విరాళాలు. ఆ విరాళాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి, ఈ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవి దొంగదారిగా గవర్నమెంట్ అది సన్యాసానికి ఖర్చు పెట్టకుండా, ఆశ్రమానికి ఖర్చు పెట్టకుండా అక్రమంగా ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ అవ్వడం గమనించారు పోలీసులు. అసలు ఇదంతా ఎక్కడ బయటపడింది? అసలు స్టార్టింగ్లో అసలు ఈ అమ్మాయి అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా వీళ్ళు అమ్మాయిలు దూరంగా ఉండాలి, వాళ్ళు వేసే భిక్షలు తినాలి, ఇంత దూరంగా అమ్మాయిలకు దూరంగా ఉన్నటువంటి వీళ్ళు మాంగ్స్ ఎట్లా దగ్గరయ్యారు అసలు ఈ అమ్మాయికి? అదే అసలు ఇదంతా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే
ఒక 1 month బ్యాక్ ఒక సన్యాసి కనిపించకుండా పోయాడు. ఏంటా కనిపించకుండా పోయాడు అని చెప్పి ఆ ఆశ్రమం వాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు ఇతను కనిపించట్లేదని పోలీసులకి ఫిర్యాదిస్తే, ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారం వాళ్ళు ఫోన్లు వాడకపోయినా కూడా ఆయన ఎటు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్ని చూసుకుంటూ పోతే నార్త్ బ్యాంకాక్ లో ఉండే ఒక ప్లేస్ లో ఈ అమ్మాయి ఇంటికి అతను వెళ్ళడం చూశారు. సన్యాసి ఒక ఆడదాని ఇంటికి ఎందుకు వెళ్తారు? ఆ అమ్మాయి ఒక్కరిగానే ఉంటుంది. దట్ టు షీఈస్ ఏ ప్రాస్టిట్యూట్. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా ఇల్లు ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది ఏంటని ఆన్లైన్లో తెలుస్తుంది కదా. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఇట్లా ఆయన మీ ఇంటికి రావడం చూసాము, ఇదిగోని విజువల్స్ అంటే అతనితో నేను బిడ్డని కన్నాను, ఇదిగో మా బిడ్డ అని అమ్మాయి చెప్పింది. అతనితో నేను బిడ్డను కన్నాను, ఈ అమ్మాయి బిడ్డ అంటే సన్యాసి నీ దగ్గర నుంచి ఎందుకు బిడ్డను కన్నాడు, పద ఇంట్రాగేషన్ అని చెప్పి తీసుకోపోతే ఆ అమ్మాయి దగ్గర లభించిన దాంట్లో 80,000 ఫోటోలు. వీళ్ళని ఎట్లా ఆమె ప్రేరేపించింది అంటే జనరల్గా ఆ బౌద్ధ ఆశ్రమాలకి వెళ్ళడము, సత్సంగాలకు వెళ్ళడము, ప్రబోధనలకు వెళ్ళడము, లేదా నార్మల్గా అక్కడికి వెళ్ళడంతో వీక్నెస్ని పట్టుకుంటారు కదా కొంతమంది, ఆ సెన్సిబిలిటీ తెలుస్తుంది కదా. అలా ఫస్ట్ ఒక్కడి మీద వలేసింది 3 ఏళ్ల క్రితం. వాడు పడ్డాడు, పిలిపించుకుంది ఇంటికి, కామ్గా వచ్చేసే నార్మల్గా నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు నార్మల్ బట్టలు వేసుకోండి, సన్యాసి బట్టలు వేసుకోరావద్దు, అప్పుడైతే నేను ఎవరు గుర్తుపట్టరు అని చెప్పి నార్మల్గా వాళ్ళ ఇంటికి పిలిచింది. వాళ్ళ ఇంటికి పిలిచిన తర్వాత అతనితో సన్నిహితంగా ఉండే ఫోటోలు, అతనితో ఇంటిమసీ చేసిన ఫోటోలు, ఇవన్నీ వీడియోలు అన్నీ తీసి గర్భం దాల్చింది. దాల్చిన తర్వాత బిడ్డ పుట్టంగానే నాకు మెయింటెనెన్స్ కింద కావాలి, నాకు 1,80,00,000 కావాలి అని చెప్పి ఫస్ట్ 1,80,00,000 తీసుకొని అతని దగ్గర నుంచే మొత్తం ఎంత రాబట్టాలో అంత రాబట్టేసింది. అలాగా అతని తర్వాత ఇంకొకరు అక్కడికే వెళ్ళి మళ్ళీ అంటే డిఫరెంట్ ఆశ్రమాలు ఉంటాయి కదా, ఇది అలవాటు అయిపోయింది ఆమెకి, మనీ లాండరింగ్ లాగా అలవాటు అయిపోయి వెళ్ళి అలా 11 మంది దగ్గర 102 కోట్లు తీసుకుంది. డబ్బులు లేవు అని చెప్పే వాళ్ళకి ఈ ఫోటోలు వీడియోలని చూపించి నేను బయట పెట్టేస్తాను, మీరు నాతో ఇది చేశారు, నేను లీగల్గా ప్రాస్టిట్యూట్ కాబట్టి నేను ఎవరితోనైనా చేయొచ్చు, మీరు బౌద్ధ మతం తీసుకొని సన్యాసంలో ఉన్నారు, మీరు ఇలాంటివి చేయకూడదు, మిమ్మల్ని దేశం వెలేస్తుంది అని చెప్పి బెదిరించి అన్ని డబ్బులు తీసుకుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆమె అసలు వేసింది రాజుకి, చక్రవర్తికి ఇప్పుడు 73వ వేడుకలు, 73వ బర్త్డే జరగబోతోంది నెక్స్ట్ మంత్ ఆగస్టులో. ఆ 73వ వేడుకలలో అతని కొడుకుకి ఈమె దగ్గర అయ్యి అక్కడి నుంచి రాబట్టాలి. ఎందుకంటే చక్రవర్తితోనే అలా చేస్తే, ప్రిన్స్తోనే అలా చేస్తే తన జీవితం సెటిల్ అయిపోతుంది అని హనీ ట్రాప్ అనేది స్టార్ట్ చేసింది. వేసింది హనీ ట్రాప్ అనేది ఈమె స్టార్ట్ చేసేసరికి ఆమెకి మధ్యలో ఆటంకాలు రాకుండా ఉండడానికి ఒకరినొకరిని ఎలిమినేట్ చేస్తూ పోతోంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే అతను ఇంకా దొరకల, ఎవరైతే కనిపించకుండా పోయాడో అతను ఇంకా దొరకల. అతను ఈ అమ్మాయి ట్రాప్లో పడి ఈ అమ్మాయి అతను ఇంకేమైనా చేసిందా, లేదా బౌద్ధ మతానికి దూరం నేను ఇట్లా ఇబ్బంది పడతానేమో, అయ్యో నేను ఇంత డబ్బు కాజేశానన్న అతను గిల్ట్ ఫీలింగ్తో అతను ఏమైనా చేసుకున్నాడు అనేది మనకు తెలియదు. దీని మీద థాయిలాండ్ ప్రభుత్వం ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంది అంటే ఆయన వేడుకల్లో ఖచ్చితంగా బౌద్ధ మతస్థులు వచ్చి ఫస్ట్ ఆహారం వాళ్ళే తినాలి. అలాగే 80 మంది బౌద్ధ మతస్థులని దూరం చేసేసింది, రద్దు చేసింది రాకుండా ఉండడానికి ఆయన ప్యాలెస్కి. రెండోది బౌద్ధ మతం ఆశ్రమాలంటేనే భయం పెట్టేలాగా వీళ్ళు చేసిన పనులు బయట విచ్చలవిడిగా తెలిసిపోవడంతో ఇంత పెద్ద స్కామ్ 3 ఏళ్లలో 102 కోట్లు, 102 crores in 3 years. అది కూడా అమ్మాయి మంత్కి 1-2 సార్లు వాళ్ళని కలిసేదంట. అంత ఆ 2 సార్లలో కలిసిన వాళ్ళలో 11 మంది వీడియోలు, 80,000 వీడియోలు అంటే మీరు ఆలోచించండి. నెక్స్ట్ థాయిలాండ్కి అక్కడున్న ప్రజలకే అక్కడ ఉండే ఆ మాంగ్స్కి, ఆ బౌద్ధ మతం చేసుకున్న సన్యాసులకే దిక్కులేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నిజంగా అలాంటి స్కామ్లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందని ఆలోచించండి. ఇప్పుడు అందరు ఎందుకు డిస్కషన్ అవుతుంది, ఇప్పుడు అందరు థాయిలాండ్ ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫ్లైట్ టికెట్స్, ఇప్పుడు గోవాకి వెళ్ళాలన్నా, మనాలికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఫ్లైట్ టికెట్స్ హై ఉన్నాయి మనకి ఇండియాలో. అదే డబ్బులతో నువ్వు ఆ థాయిలాండ్కి వెళ్ళి వచ్చేయచ్చు. దట్టు థాయిలాండ్ ఎంబసీ ఏం చేసింది, వీసా ఫ్రీ కంట్రీ. ఇప్పుడు ట్రావెల్ కార్డ్ అనేది కొత్తగా ఇన్వెస్ట్ చేసింది ఇండియన్స్కి. అంటే 3 రోజులకు ముందు నీకు ఒక క్రెడిట్ కార్డ్ లాగా ఇస్తారనమాట, దాంట్లోనే నీ డబ్బులు అన్నీ కూడా దాంట్లోనే పెట్టుకొని వాడుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవాలి. ఆ ట్రావెల్ కార్డ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ చేసింది.
నీకు ఇన్ని సౌలభ్యాలు కల్పిస్తున్నప్పుడు ఎప్పుడో సంవత్సరం అంతా నేను ఒక ట్రిప్కి వెళ్ళాలి అనుకునే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ థాయిలాండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ సెక్స్ అండి. థాయిలాండ్ ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. అక్కడ మనం అబద్ధం ఆడితే మన తప్పులన్నీ క్షమించే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మ్యామల్స్ని చూడొచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ సైట్ విజిట్ ఆల్సో. పీపుల్ థింక్ దట్ there is only one place called Pattaya which is exclusively for entertainment and enjoyment. బట్ పటాయాలో కూడా ఫ్లోటింగ్ మార్కెట్ అని ఇవన్నీ ఉంటాయి. సో అందరూ అనుకుంటారు థాయిలాండ్ వెళ్ళేది ఎంజాయ్ చేసి వచ్చావా, సెక్స్ కోసం వెళ్ళావా, దీనికోసం వెళ్ళావా అని అనుకుంటారు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎ ప్లేస్. ఇంత డబ్బు దాచుకొని ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా థాయిలాండ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ పెట్టే 30,000తో నీకు అక్కడ హోటల్ వస్తుంది. ఎందుకంటే మనకన్నా వాళ్ళ కరెన్సీ తక్కువ, మనది ఎక్కువ. యాక్చువల్గా 1 Thai baht ఈక్వల్ టు 2 rupees. మనమే ఎక్కువ ఉంటాం వాళ్ళకన్నా. సో ఈ డబ్బులతో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకునే ప్రజలకి ఇప్పుడు థాయిలాండ్ కూడా ఈ అమ్మాయి చేసిన వలన మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఈ స్కాముల్లో ఇరుక్కుంటారు, పక్కా ఇరుక్కుంటారు. ఎందుకంటే పరిస్థితి కదా, ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఎవరెక్కడే ఏది రికార్డ్ చేస్తారో తెలియదు, ఫోటోలు వేరే వాళ్ళు రికార్డ్ చేస్తే. ఒకప్పుడు ఏంటంటేనండి, నేను థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరైనా మనం ఇలాంటి అవన్నీ వెళ్ళాలన్నా, మనం ఆ ప్లేసులకి వెళ్ళాలన్నా మన ఫోన్లు గీన్లు అన్నీ కూడా కింద సబ్మిట్ చేసి పైకి వెళ్ళాలి. వాళ్ళకి కూడా అట్లాగే ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి మనకు తెలియదు కానీ, బికాస్ ఐ విజిటెడ్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్. బట్ ఇక్కడ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అక్కడ థాయిలాండ్? నేను సైట్ సీయింగ్కి వెళ్ళాను. థాయిలాండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ పటాయా, ఐ వెంట్ ఫర్ పుకెట్, క్రాబీ, ఇవి కొంచెం బాగుంటాయి అన్నమాట ప్లేసెస్ అన్నీ కూడా. సో దానికోసం నేను వెళ్ళాను. ఐ విజిటెడ్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ థాయిలాండ్. నేను 2 సార్లు వెళ్ళినప్పుడు చూసా. కానీ ఏంటంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండే ఒక కంట్రీలో, ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు థాయిలాండ్లో కరోనా టైంలో కూడా ఇటువంటి స్కాములు, స్కాండల్స్ ఏమి, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి అది. కొంతమందికి ఆ ప్లేస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అది అంత జరుగుతున్నా కూడా ఇంత స్కామ్ బయటపడింది ఒక్క అమ్మాయి. అది సన్యాసుల్ని టార్గెట్ చేసి ఎవరికి దొరకకుండా 102 కోట్లు చేసింది. అలాంటిది మనం వెళ్తే మనం ఎందుకు ఆ బుట్టలో పడము? మనం వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనుకుంటాం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ బయటకు వచ్చిన తర్వాత ఇండియన్ టూరిస్ట్స్ అందరూ కూడా థాయిలాండ్ ని వద్దనుకొని బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఎక్కువ శాతాలు అంటే ఇంకా మనం అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. బట్ థాయ్ గవర్నమెంట్ అయితే ఈసారి ఖచ్చితంగా ఇంకెక్కువ ఆంక్షలు పెట్టచ్చు. ఎందుకంటే వచ్చేది అదర్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఇట్స్ రెప్యుటేషనే కదండి. ఎందుకంటే బౌద్ధ మతాన్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి బౌద్ధ మతాన్ని గౌరవించేది. అలాంటిది నువ్వు ఆ బౌద్ధ మతానికే మచ్చ తెచ్చి దేశానికి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. సో బట్ ఇలాంటి వాళ్ళని చూస్తే మనకే ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరిస్తుంది. అరే సరే వెళ్తాం ఎంజాయ్మెంట్ కోసం అని, కానీ మనమే ఇరుక్కొని ఇంత డబ్బు అంటే కష్టం కదా. బికాస్ ఇప్పుడు బయట మనం చూస్తుంటేనే చాలా స్కాములు జరుగుతున్నాయి. ఫోటోలు, వీడియోలు అన్ని తీసుకొని ఫోన్లలో పెట్టుకొని ఇక్కడే ఉన్నాయి కదా ఇటువంటి బ్లాక్మెయిల్లు అని ట్రాప్లు ఇండియాలోనే. అది ఇప్పుడు అక్కడ అది ఒక ఇచ్చే షార్ట్ టైంలో 3 ఏళ్లలో 102 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అమ్మాయిని అయితే అరెస్ట్ చేశారు బేసికల్ గా, కానీ అతను జాడ తెలియాలి ఇంకా. సో అతను చనిపోయాడా, లేకపోతే ఉన్నాడా, ఈ అమ్మాయి ఇంకేమైనా చేసిందా, ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి, ఇంకా 11 మందేనా, ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఇటువంటి అమ్మాయిలు ఇంకేమన్నా? అదే కదా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చేసే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది చాలా కఠినంగా. ఇప్పుడు వాళ్ళందరికీ చెకింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఫోన్స్ అన్ని మళ్ళీ చెకింగ్ చేస్తారు. వాళ్ళేదో పరకో ఎవరో ఒకరు ఏదైనా టిప్ ఇస్తే దాచిపెట్టుకుంటారు. దానికి కూడా వీళ్ళు స్కామ్ అని కూడా డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఖచ్చితంగా. ఒకరు చేసిన పని అందరికీ, ఎందుకంటే అమ్మాయి వృత్తి అలాంటిది. ఈ అమ్మాయి ఆ వృత్తి కాకుండా వేరే వృత్తి అనుకోండి, ఓకే అనుకోవచ్చు. బట్ ఆ వృత్తి వల్ల ప్రతి ఒక్కరికి అదే ప్రాబ్లం కదా. సో ఇప్పుడు దేశానికి మచ్చలాగా మారిపోయింది. అంతేనండి, అదొక్కటే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా కాపాడుకుంటూ వస్తున్న ఆ దేశం పేరుని, థాయిలాండ్ మీద మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఏ రాంగ్ రిపోర్ట్ లేదు ఇప్పటి వరకు. ఫస్ట్ రిపోర్ట్ ఇన్ థాయిలాండ్. ఆ రాజుకి అది మచ్చ, ఎందుకంటే గవర్నమెంట్ రూల్ కాదు, రాజు డెసిషన్. అది రాజు ఏం డెసిషన్ చెప్తారో అది చూడాలి. ఇందులో ఇప్పుడు రాజు కొడుకుకే ఈమె ఎసరేసింది కాబట్టి ఆమె పరిస్థితి ఏంటో అంటే, విదేశాల్లో శిక్షలు కష్టంగానే ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. అందులో రాజు పరిపాలన అంటే మనకు తెలుసు. మనకి ఇక్కడ ఊరు అనేది లీగల్ కాదు కానీ అక్కడ ఊరికి తీసుకుని చంపేయండి అన్న కూడా చంపేస్తారనమాట. అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అని, దేశంలో తిరగకూడదు.
ఇప్పుడు ఈ అమ్మాయి తప్పు తెలుసుకొని ఆ అమ్మాయి జీవితం సాగిస్తుంది అంటే లేదు కదా. ఒకసారి అలవాటు పడింది ఖచ్చితంగా వస్తుందిగా మళ్ళీ. సో ఆ అమ్మాయిని అయితే నాకు తెలిసి మరణ శిక్ష అనేది విధిస్తారు. ఎందుకంటే ఇంకోసారి అమ్మాయిని అక్కడ దేశ బహిష్కరణ అయితే చేయరు. వేరే దేశంకి వెళ్ళి కూడా చేస్తుంది, ఇక్కడ చేసింది. సో ఆ అమ్మాయికి అదే ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది ఖచ్చితంగా, మీ దేశం నుంచి మా దేశానికి వదిలేశారా అని చెప్పి. సో ఇది అన్ని తీసుకొని రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది రాబోయే ఎపిసోడ్ లో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద రాహుల్ అయ్యర్ గారు ఖచ్చితంగా ఏ విధంగా మనం నమ్ముతాం థాయిలాండ్ ని అనే ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించుతున్నారు. మరోవైపు రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి నిజంగానే ఉరిశిక్ష దాకా వెళ్తుందా, లేకుంటే ఆమెను ఏం చేస్తుంది థాయ్ ప్రభుత్వం, చూద్దాం భవిష్యత్తులో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.